Hello everyone, this is Shweta. My name is Inder and welcome to our channel. So we are going to react on Guntur Karam, and in this video we will have a limited amount of reaction due to copyright issues, but you can watch our complete uncut reactions on Patreon. So do subscribe us on Patreon. So let's watch it. వెనక్కి తిరిగి చూసేదేలే. ఏంటది? ఇదేదో విగ్రహంలా ఉంది. ఎవరిది? ఎవడ్రా మా బాబు విగ్రహం నెలకొట్టింది? రే రండ్రా. రాయల సత్యం వాళ్ళు ఇంటికి వచ్చారన్నాళ్ళు. ఆ సత్యం గారు మా బాబుని చంపేశాడు. వాళ్ళ ఇంటికి వచ్చాడు మా బాబు విగ్రహాన్ని కూడా వదలరా. మూసేయండి రాలే. సార్ ఇట్స్ మిస్టేక్. దాదాగిరి ఆడాల మీద వాళ్ళు వదిలే, వాళ్ళు తప్పు చేశారు. ఈడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు, మరి తప్పు చేసినాడు శిక్ష పడాల్సిందే. అయ్యి బాబు మావును మరీ పెద్ద రజనీకాంత్లా మాట్లాడుకో. మ్యాచ్ అట్లా ఊళ్ళోంచి బయటకు వచ్చేస్తాయి. అన్ను వదిలేరా, అన్ను వదిలే. బాలు మీరు కార్లో కూర్చొని చెప్తా. ఫోన్ చేయాలి. దిష్టి కొంచెం గట్టిగా తీయించుకోండి. మందార పండుగ తెగానేస్తున్నారు. సార్ అమ్మాయి వచ్చింది, వాడు వెళ్ళిపోయాడు సార్. గడ్డంగా నుంచున్నారేంది? దారం తప్పేరా? రాగి అనేకూడదు. దాని తర్వాత నా చేయి తిరుగుద్ది. ఎటు తిప్పుతానో నాకే తెలియదు. ఏంట్రా తిప్పేది? వైరా వెంకటస్వామి గారితో గొడవ పడ్డామని నీ మీద కేసు. పార్టీ హౌస్లో గొడవ? ఇంట్లో. ముసలాడు దగ్గర ఎంత తీసుకున్నావు? ఏంది? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ రావడం నీకు ఏమైనా ఫస్ట్ టైమా? రెగ్యులర్గా రావడానికి నీలాగా ఉద్యోగం చేస్తున్నానా ఏంది? చెయ్యదులో తోలు తీసేస్తాను నా కొడుకు. ఈ యూనిఫామ్ తీసేమా? కాలు తీసేస్తా నా కొడుక్కి. ఎవరిని చూసుకుని రా. తలకు మాసినాడు అనగానే మ్యాచ్ చేయడానికి ఏం టైంలో వచ్చావురా? బెయిల్ తెచ్చాడు సార్. నువ్వు బెయిల్ తెచ్చావా? ఎస్ సార్. ఎందుకురా? అంటే మీతో చేసిన జర్నీలో చెప్పకు, ఫీలింగ్స్ పోతాయి. మీ బాస్ కేసు ఎడతాడు, నువ్వు బెయిల్ తీసుకొస్తావు. సైడ్ బిజినెస్ సార్. సైడ్ బిజినెస్ గురించి మీరే చెప్పాలి. పానిగడి కేసు వేసాడా? అవును సార్. ఏం చేశానంట? అన్ని అబద్ధాలు రాశారు సార్.
ఏం పని ఫస్ట్ కేసే ఓడిపోయే కేసు ఒప్పుకున్నాడేంటి మీ జూనియర్? ఎలా గొడ్డుగారం నిన్నే మాలా పౌరున్నోడింట్లో ఒక కొడుకు పుడితేనే అదృష్టం, ఇద్దరు పుడితే కష్టం. ఆ రెండో వాడు నీలాంటి వాడైతే నికృష్టం. దొంగ కేసే. గొడవలు కావాలంటే నువ్వే కౌంటర్ వేసి కోర్టుకెళ్ళు, మనశ్శాంతి కావాలంటే సంతకం పెట్టి ఇంటికి వెళ్ళు. బాలు ఎఫ్ఐఆర్ రాసింది నువ్వేగా? స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చదువు. అయ్యా, వైరా వెంకటస్వామి అనే నేను మాజీ శాసనసభ్యుడు మరియు మాజీ మంత్రి, వయసు 80 సంవత్సరాలు. నా ఇంట్లోకి గుంటూరు వాస్తవ్యుడైన వీర వెంకటరమణ సన్ ఆఫ్ భోగినేని సత్యనారాయణ ఎలియాస్ రాయల్ సత్యం ఈరోజు ఉదయం 10:20 ప్రాంతంలో ఇంట్లోకి చొరపడి మా హాల్లోని 85 ఇంచెస్ ఫుల్లీ స్మార్ట్ శాంసంగ్ టీవీని సెంటర్ టేబుల్ మీద ఉన్న హ్యాష్ట్రేతో బద్దలు కొట్టేశాడు. కోసం ఉంచిన ఆహార పదార్థాల్ని విచక్షణ రహితంగా విసిరికొట్టాడు. డైనింగ్ హాల్లో ఉన్న కబోర్డ్ ని, అందులో ఉన్న వస్తువుల్ని పగలగొట్టాడు. అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని విచక్షణ రహితంగా కొట్టి అందరినీ భయభ్రాంతుల్ని చేశాడు. నేను బెల్జియం నుంచి తెప్పించుకున్న 25 ఏళ్ల నాటి అతి ఖరీదైన షాండిలియర్ ని వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా ఎక్కడ పెంచారా నిన్ను? ఇంట్లోనా, గుంటూరు రోడ్ల మీద? అయినా వీడితో డిస్కషన్ ఏంటి నాన్న? ఏం కావాలంట? ఆస్తా? పానితో మాట్లాడి ఏం కావాలో తీసుకెళ్ళు. చెట్టు మీద రాయేస్తే పండు రాలుతుంది, ఇలాంటి బొరుతులో రాయేస్తే ఏమొస్తుంది? కాయితరి రాము, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకు?
అసలు ఆ సంతకం ఎందుకు పెట్టారంటే మీ నాన్న కోసం అబద్ధం ఆడు, నా కోసం నిజం ఎందుకు చెప్పాలి? గుంటూరు వచ్చినప్పుడు గుర్తెట్టుకున్నావు, సిటీకి వచ్చి సైడ్ చేసావు. యూఆర్ జస్టిఫైడ్. ఇస్త్రీ చీర వేసుకొని మరీ కొడుతుందిరా రావణగాడు. నీ లైఫ్ మెరుకులు రా బాబు. అమ్మకు అక్కర్లేదు, నాన్నకు గుర్తురాడు. బయటికే ఫేర్ అండ్ లవ్లీ, లోనంతా అన్ఫేర్ అండ్ లోన్లీ. ఎలాగ నీ మీద దొంగ కేసు పెట్టి నిన్ను కొట్టి సంతకం పెట్టించారట కదా. ఇదేమైనా ఊరా అడవా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఆవిడకి అగేనిస్ట్ గా నిన్ను నిలబెడతా, 100 ఖర్చు పెడతా, అసెంబ్లీలో కూర్చోబెడతా. అవన్నీ సర్లే కానీ బాస్, ఈ గొడవల గురించి నీకెట్టా తెలుసు? వాళ్ళ డ్రైవర్ కి ప్రతి నెల నేను కూడా జీతం ఇస్తున్నా. అచ్చా రే సాంబా, పెద్ద మనిషితో కాసేపు మాట్లాడాలి, బయటకు షార్టరీ చెప్తా. రాజకీయం నీ రక్తంలోనే ఉంది. నేను అమ్మని కలవాలనుకున్నానబ్బా, అమ్మ మీద గెలవాలనుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చి నాకు ఇచ్చారు. వెంకటస్వామి, ఒకటే చెప్తున్నా, నీ మనవడా ఈ మనవడా రాజగోపాల వెంకట్రమణ అని అడిగితే మేమందరం ఈ వెంకట్రమణ వెనకాలే ఉన్నాం. ఇది మీరు తెలుసుకోండి, లేదా రేపు జనం మీకు తెలిసేట్టు చేస్తారు. ఈనాడు బాబులాగా ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చోడు, మన ఇంట్లోకి తలుపులు బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తాడు. ఎందుకంటే అతను రాయల్ సత్యం. మొన్నేగా దసరా అయింది, చందాలు ఇచ్చేసాం కదా. చిన్న పిల్ల సార్, నేను సంజాయిస్తాను సార్. హైదరాబాద్ నుంచి సార్ వచ్చారమ్మా. చందాల కోసం అక్కడి నుంచి వచ్చేస్తున్నారా? కలకొలంగా ఉందా? ఏడు చందాలే ఎంతమందికి ఇస్తా? వచ్చే ఏడాది వెళ్ళండి. ఏయ్, నాకు తిక్కరేగిందంటే ఇంట్లో అందరం లోపల వేస్తా. ఏంటి చందాలకా? ఆడే చూద్దాం. నువ్వు ఆగవే, నువ్వు ఆగు. ఏంటి గొడవ? గొడవ ఏం లేదు. వెంకటరామన్ వస్తే హైదరాబాద్ తీసుకెళ్ళాలి. దారి తెలియకపోతే మనిషి నుంచి పంపిస్తాం. దానికి ఏందిరా ఒకడు తిన్నగా మాట్లాడి ఇంట్లో? చెప్పాను కదా సార్, సోన్ చాయించమని. బెంగెట్టుకున్నావు. నువ్వు తీసుకున్న బెయిల్కి ఊరు దాటాలంటే నా పర్మిషన్ కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే బెంగ పెట్టుకోక స్టేషన్కి వెళ్ళాలి. రా, రాకపోతే ఏం చేస్తావంట? కాలర్ పట్టును లాక్కెళ్ళాల్సి వస్తుంది. ఏంటి లాక్కెళ్ళేది? కొట్టాడు బాబు. పోలీసులు రా, తీసుకేస్తారా ఏంది? వెంకటస్వామికి ఫోన్ చేశాడు కదా, నన్ను ఎత్తకరమ్మన్నాడు కదా. వెళ్ళి ముసలాడికి చెప్పు, రావణగాడి కాలు గంజి పెట్టిన కాలు, దానికి బాగా పొగరు ఉంటుంది, ముట్టుకుంటే కాలిపోతుందని చెప్పు. సీఏ గారిని జీప్ ఎక్కించండి రా. ఏంట్రా గొడవ? పోలీసులు ఎందుకు వచ్చారు? మీ వాడు మినిస్టర్ వసుంధర ఇన్నాళ్ళకి సత్యంగా నోరు తెచ్చి తిట్టారండి. వానబడి దియాలా? వాడి గనక బద్దలు కొట్టి వచ్చాడు, నేనైతే తగలబెట్టేసాడు. దరిద్రం వదిలిపోయింది. ఇట్లాంటివన్నీ చెప్పే ఇట్టా తయారు చేసావండి. రే, సంతకం పెట్టి రావాలంటే సంతకం పెట్టరా.
అంతేకాని గొడవలేంట్రా? వాళ్ళు కేసరితే గొడవ పెట్టుకోక సన్మానం చేసి రావాలా? లేదా నీలా కిటికీలను చూస్తూ కూర్చోవాలా? పోను ఆవిడ కోసం చూస్తున్నాడా అంటే హైదరాబాద్ ఇట్లేదు, ఇటు ఉంది. అటెండ్ చూస్తున్నాడో దేవుడికే తెలియాలి. కంప్లైంట్లు ఏం రాశారో అదే చేసి వచ్చా. ఇప్పుడు ఆడ ఎవరినైనా చంపొచ్చాడా? నలుగురిలో నిలబెట్టేస్తున్నా. బుజ్జే అలాని మీ అమ్మ ఏది ముందని గొడవ పడ్డాం. వయస్సు, పొగరు, మీ అమ్మని తిట్టాను. నా కొడుక్కి ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించాలో నాకు తెలుసన్నాను. నిన్ను తీసుకెళ్ళిపోతానంటే నాకు బుద్ధి లేక తలుపేయమన్నాను. ఇదిగో ఇది అన్నయ్య మాట చెవదట్టదు కదా, తలుపులేసేసి దాంతో మనసు విరిగి మీ అమ్మ వెళ్ళిపోయింది. కోర్టుకొచ్చినప్పుడు కూడా మీ అత్త నీ గురించి అడిగింది. బుజ్జి, వాడి కంటికి ఏం కాలేదని చెప్పు బుజ్జి. 10 ఏళ్ళు నా సెల్ తలుపులకి తాళాలున్నాయి కాబట్టి నేను రాలేకపోయాను. నేను జైల్లో ఉన్న అదే 10 సంవత్సరాలు ఇక్కడ తలుపులేసే వాళ్ళెవరూ లేరు కదా. ఆవిడెందుకు రాలేదు? నిన్నెందుకు తీసుకెళ్లేదు? అది కదా వెళ్ళడగాలి. అది మానేసి గొడవలేంట్రా? నా సమస్యకి పరిష్కారం నాకు తెలీదు. అందుకే పైన గదిలో కూర్చొని కిటికీలోంచి బయటికి చూస్తున్నా. కానీ నీకు అసలు సమస్య ఏంటో కూడా తెలీదు. అందుకే నువ్వు కూడా మెట్లెక్కి పైకి వచ్చేస్తున్నావు. నా భయం ఏంటంటే 4 ఏళ్ళు, ఇంకో 4 ఏళ్ళు ఆగితే నువ్వు కూడా నాలా తయారవుతావేమోనని. మొదలెట్టేశాడంటే పాట. ఆవిడ కొట్టుద్ది, ఈయన బాధపడతాడు. ఏడ్చే ఛాన్స్ కూడా ఎవరు మనకి? రావణగండి మాత్రం రోడ్డుకి లాగేశాడు. మన లైఫ్కి సెట్ అయ్యే మంచి క్యాప్షన్ దొరికిందిరా. కిటికీలోంచి చూసే నాన్న, తలుపులు వేసేసే అమ్మ, ఇదిగో వీధుల్లో తిరిగే కొడుకు. నువ్వేంది గరిటెట్టుకొని? మనం మండిపోయింది వాసన చూడటానికి. మిరపకాయ అందుకే పక్కన పెట్టింది. ఏంది అడిగేది? ఊర్లో ప్రతి పులిహోర లైకుల కోసం చేసి ఉంటుంది, మనం లైక్ చేసి కాదు. నేను పోయాకొచ్చి తీసుకో. చెప్పే పాపం. నీలాంటి ఫిగర్ వదులుకున్నాడంటే వాడు ఫోన్. నీకు నేను నా బేబీ చిల్. ఖాళీగా ఉన్నట్టున్నాడు. ఓసారి షిరిడి వెళ్ళి రామా, అన్ని కలుగుతాయి. సెకండ్. హలో, రెడ్ లైట్ వేసుకుని వచ్చారు, ఏ రేక్ తీసుకెళ్తారా? అమెజాన్ కబుర్లా ఆపి పార్సల్ ఓపెన్ చేయబే. సార్ ప్లీజ్ లేవండి సార్. సాంబా సాంబా లేడనుకుంటా సార్. సాంబా
వీళ్ళంతా ఎవరు? మన లారీల కోసం కొత్త డ్రైవర్లో పనిచేస్తున్నారా? ఇంది సుపారీ తీసుకున్నాడు సార్. సుపారియా? దేనికి? అది చెప్పడానికే కదా సార్ అమ్మ నన్ను పంపింది. దానికి నాకు కట్టి తప్పింది కదరా, అదెందుకు పంపింది? ఆ గొడవతో నాకు సంబంధం లేదు సార్. ఆ బాబ్జీ గారికి ఎవరో మిమ్మల్ని వేసేదానికి సూపర్ ఇచ్చారంట. అది చెప్పడాకే నాగేసి పడుకోబెట్టారు. ఎవరు? ఎందుకు? ఏంటి పడుకున్నాడు? లైట్లు ఆపేసి ఇరపోని లేపి తప్పించుకోదా కొడకా. నా మీద వెళ్ళండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మ ఎందుకు పంపుతారని? వీళ్ళని అమ్మ ఎందుకు పంపుద్ది సార్? తలకైనా పిచ్చా? అమ్ము పంపింది నన్ను. మాటకు ముందోసారి చివరోసారి అమ్ము అమ్ము అని మీరు సార్ దొబ్బుతున్నారు. సుపారీ తీసుకుందా బాబ్జీ? మిమ్మల్ని చంపాలనుకుంది వైరా వెంకట స్వామి అంటే మీ తాత. ఎవరు? యువర్ బ్లడీ ఓల్డ్ తాత. మా తాత? ఎస్. ఏంట్రా అక్కడ మీటింగ్? ముసలాడు నన్ను చంపేటి ఏంట్రా? రై అజాత్ శత్రువుంటా నేను? అజాత శత్రువా సార్? దాని మీనింగ్ మీరు తెలిసే వాడుతున్నారా? అది ధర్మరాజు. పోయారా? పిలుస్తూ ఉంటాను. ఈ స్టిక్స్ మామూలుగా ఎంత ఉంటాయా? ఇంతే ఉంటాయి. రే ఇప్పుడు మా తాత ఎక్కడా? మీ తాత ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది బ్రదర్? చెప్పరా, ముసలాడు ఎక్కడా? సూర్య ఏం మాట్లాడుతున్నాడు నారాయణ? నారాయణ గారు సార్, నారాయణ గారు సారీ సార్, పని అవ్వలేదు. ఏంది బాబాయ్ నువ్వు పంపావా? వాడి దగ్గరికి బాబ్జీని పంపని ఎవరు చెప్పారా నీకు? నువ్వే కదా మాకు చెప్పాడు మాట్లాడకూడదని. అంటే
ఇలాంటి రోడ్డు మాట్లాడకూడదంటే చచ్చిపోవడం లేదు. రే బాబ్జీ బ్రదర్ ఫోన్ ఇలా రావణ్ గారు మాట్లాడితే సౌండ్ ఎట్లా ఉంటుందో చూపిద్దాం. ఇదిగో బ్రదర్. రే ఇట్రా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? రే మూసుకోండి రా. ఇక్కడికి వచ్చే ముందే కార్లో సరికెట్టాం, ఫోన్లో ట్రిగర్ ఇట్టాం, సౌండ్ వస్తుంది, కార్లు ఎగురుతాయి, దుమ్ము బోనస్. అయితే నువ్వు ఆ మధుగాడు కలిసి ఆ ఇంట్లో లేరు. అమ్మాయ్యా? అమ్మగారు. లోపలికి వచ్చి కూర్చోండి. ఇదమ్మాయ్యా? కాదు చెల్లెలు. టీ అంటే పడి చచ్చిపోతారు అక్కడ. తాగుతారేమో కనుక్కోగాలు. మదరా? ఫాదర్ గొత్తుపోయింది. ఈరా మనం థ్యాంక్స్ అని చెప్పాలేంట్రా? బతికొచ్చిన ఆనందం కూడా కనపట్లేదు. ఏమోనని రావణకు చెప్పమంది. ఇదే లేకపోతే ఇదే సే వాడితో సైన్ చేయించమంటే నా మీద స్పైన్ చేస్తున్నావా? ఎందుకు నీకు వాడంటే అంత ఇది? వాళ్ళ అమ్మే వాడిని వద్దనుకుని వదిలేసింది. ఆవిడ సరిగ్గా చూస్తుండదు. అవును, వాడి ఇంట్లో కూడా రాలేదంట. నేనే బయటికి వెళ్ళాను. గొడవకు వచ్చినట్టు వచ్చాడంట కదా, అమ్మ చెప్పింది నాకు. ఆడ అలాగే ప్రేమిస్తాడు. నీకు నా పరిస్థితి తెలియట్లేదు. నువ్వు ఇలాగే చేస్తుంటే ఊరేసుకుని చచ్చిపోతా చెప్తున్నాను. బాలు ఏమిటి అది? బెదిరిస్తున్నావా? చచ్చిపోతానని? చచ్చిపో. అది స్టూల్ తనలేకపోతే నలుగురు ఉన్నాగా ఎవరో ఒకరు తనేస్తారు. Hey guys, so this is it for part 2 of Guntur Karam, and we will give our complete comments in the part 3 of this movie. So do watch part 3 of Guntur Karam as well. Meanwhile, do like, subscribe, share, comment, click on the bell icon.